నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ సమీకరణాలు మాత్రం ఏదైతే పూర్తిగా శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీల మధ్యన పొత్తులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే మాత్రం శరవేగంగా మారుతున్నాయి. మరి ఒకవైపును చూస్తే తెలుగుదేశం జనసేనల పొత్తు ఖరారై రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ తోటి కూడా పొత్తు దాదాపుగా ఖరారు కాబోతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఈరోజు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తే ఇంకా దాదాపు పొత్తులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పొత్తులకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కుట్రలు, వీటన్నిటి మీద ఓవరాల్గా మీ అబ్జర్వేషన్స్ ఏంటి? కుట్రలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? కుట్రలు చేస్తాడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు ఇక్కడ అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ఏ విధమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉంది రాష్ట్రంలో ఇవాళ కనుక మనం చూస్తే గత 5 సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 5 years, రేపు ఏప్రిల్ వస్తే 5 సంవత్సరాలుగా ఒక విధమైనటువంటి ఒక నియంతృత్వం అనేటువంటిది రాష్ట్రంలో నడుస్తుంది. సో ఆ నియంతృత్వాన్ని ఎక్కడికక్కడ మేము ఫైట్ చేస్తూ అనుక్షణం కూడా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అనుక్షణం చేస్తుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని అసలు అంటే ఉందా లేదా అనేటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తూ, ప్రతిపక్షాలని అనుక్షణం కూడా హింస పెడుతూ, ప్రజల్ని హింస పెడుతూ ఒక పాలన కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా దే వాంట్ టు వర్క్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఆ సిచ్యువేషన్లో జనసేన పార్టీ కూడా లేదు, కలిసి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి. రాష్ట్రాన్ని మళ్ళీ మనం గాడిలో పెట్టాలి అంటే ఖచ్చితంగా కలిసి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకు అనంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలానే యంగర్ జనరేషన్ని రిప్రజెంట్ చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పార్టీల సిద్ధాంతాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో సరే, చిన్న చిన్న ఏమంటారంటే డిజగ్రీమెంట్స్, నేను అనేది వాటిని డిజగ్రీమెంట్స్ అంటాను ఎప్పుడు కూడా. ఆ డిజగ్రీమెంట్స్ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పని చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉన్నటువంటి పార్టీలు. సో మేము ఎస్ వీఆర్ కంటెస్టింగ్ టుగెదర్ అని చెప్పిన తర్వాత ఆ రోజున కూడా మేము ఏం చెప్పాము, ప్రజల కోసం ఏ పార్టీలైనా కలిసి పనిచేద్దాం, ఇలాంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి సర్కార్ని దించాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పాం. సరే, ఇవాళ బీజేపీకి సంబంధించి, బీజేపీ ఒక రాజకీయ పార్టీ అండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కేంద్రంలో 2 దఫాల నుంచి అధికారంలో ఉన్నారు ఎన్డీఏ కూటమిగా. అలానే రేపొద్దున రాబోయే టర్మ్స్లో కూడా, బికాస్ దే హ్యావ్ డన్ సర్టన్ థింగ్స్ విచ్ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది కంట్రీ ఆన్ అ హోల్గా. సో డెఫినెట్గా వాళ్ళు కూడా రేపొద్దున అంటే దేశంలో బీజేపీ లెడ్ ఎన్డీఏ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే రాష్ట్రంలో కూడా ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఒక మంచి ప్రభుత్వం, ప్రజాహితమైనటువంటి ప్రభుత్వం రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఒక పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం భాజపా 2 కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. రాష్ట్ర పరిస్థితుల్ని వాళ్ళకి చెప్తూ కొద్ది గొప్ప ఖచ్చితంగా ఒక పొలిటికల్ డిస్కషన్స్, ఎందుకంటే ఎన్నికల టైం కదా, పొలిటికల్ డిస్కషన్స్ అది జరగగానే ఇప్పటివరకు మనం ఏం చూసామంటే, మీరు చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన ఒక ఏమంటారంటే యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేద్దామా అని చెప్పి పాపం విఫల ప్రయత్నాలు చాలాసార్లు చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. కానీ సో అలా వాళ్ళు ఎన్నోసార్లు చేశారు, దే కుడెంట్ సక్సీడ్ ఇన్ దాట్. ఇప్పుడు బీజేపీ అనేటువంటి ఒక ఇది రాగానే కూడా అక్కడ కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా కుట్రలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ దాని తర్వాత ఏం మాట్లాడతారు, మేము సింహాలం, మేము సింగిల్గా వస్తాం అని మళ్ళీ ఈ ఏమంటారు అని అంటే దొంగ మాటలు, ఇక అసలు ఏమంటారు వాటిని, ఒక రకమైనటువంటి మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అరే నాయన, నువ్వు సింహంవి కాదు, ఈ సింగిల్గా వస్తాను, ఇవన్నీ ఎలివేషన్స్ కాదు, నువ్వు ఒక గొంగళి పురుగువి. అలాంటి గొంగళి పురుగుని అసలు ఎవరు కూడా దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకు రానివ్వరు అని అంటే, నీకున్నటువంటి నేచర్ అట్లాంటిది. నేను గొంగళి పురుగుని ఏదో అంటున్నానని కాదు, కానీ ఈయనకున్నటువంటి నేచర్ ఎలాంటిదో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, సాక్షాత్తు ఆయన తల్లి చెల్లె చూస్తున్నారు కదా అంటున్నాను.
ఎవరో ఎందుకండి ఇవాళ ఆయన చెల్లె బయటకు వచ్చి మా అన్న ఇట్లా మా అన్న అట్లా అని మాట్లాడుతుంది కదా. సమాధానం చెప్పేది ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఇంకోళ్ళకో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కోసం ప్రచారం చేసినటువంటి నీ చెల్లెలకు సమాధానం చెప్పాయా నాయన, అంతే కదా. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో మొన్నటి వరకు ఇటు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల మీద, జనసేన మహిళా నాయకురాల మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్, విపరీతమైనటువంటి దాడి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఇవాళ రోజున సొంత చెల్లెలు అయినటువంటి షర్మిల మీద కూడా అలాంటి దాడులే చేస్తున్నాయి. మరి రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ ఉంది కదా, కళ్ళకు గంతలు కట్టు కూర్చుందా మహిళా కమిషన్, ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎవరం మాట్లాడినా సరే పొత్తులు ఇవన్నీ పక్కన పెట్టేయడమ్మా, ఇవాళ ఇది ఎలక్షన్ టైము, సరే పొత్తుల్లోకి వెళ్తామా వెళ్ళమా అదంతా కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ప్రజాహితంగా ఏది కావాలో తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది, మాకు ఇంకొక ఇదేం లేదు అందులో, మా సిద్ధాంతమే అది, ప్రజల ప్రకారంగానే మేము నడుచుకుంటాం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? దళితుల మీద దాడులకు ఏం సమాధానం చెప్తాడు? మైనారిటీల మీద దాడులకు ఏం సమాధానం చెప్తాడు? ఆడబిడ్డల మీద దాడులకు ఏం సమాధానాలు చెప్తాడు? రైతుల ఆత్మహత్యల మీద ఏం సమాధానం చెప్తాడు? నిరుద్యోగుల ఆత్మహత్యల మీద ఏం సమాధానం చెప్తాడు? ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనల మీద ఏం సమాధానం చెప్తాడు? ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంటే ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పండి మీరు. ఏ వర్గానికి వాళ్ళ రోజున న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏ వర్గానికి ఒక సురక్షితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు క్రియేట్ చేశారు చెప్పండి? మీరు గమనించండి. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు కదా. నేను సింగిలు, నేను సింహాన్ని, ఇవన్నీ ప్రజలు చూస్తారా? ప్రజలకు కావాల్సిందేంటి? మా పరంగా మాకు మంచి చేసేటువంటి ఒక గవర్నమెంట్ రావాలి, యువతకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక గవర్నమెంట్ రావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందర తీసుకెళ్లేటువంటి ఒక ప్రభుత్వం రావాలి, ఆడబిడ్డలకి రక్షణ ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వం రావాలి, వ్యాపారస్తులకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులకు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పనిచేసేటువంటి ఒక ప్రభుత్వం కావాలి. అంతేగాని ప్రజల సొమ్మును దాచుకొని వాళ్ళు సంపన్నులయ్యేటువంటి ఒక ముఖ్యమంత్రులో, లేకపోతే వాళ్ళు సంపన్నులయ్యేటువంటి ఒక పార్టీయో కాదు కదా ప్రజలకు కావాల్సింది. అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది కూడా ఏంటంటే, నిన్నగా మొన్న అసెంబ్లీలోనే అడిగారు, ఏదైతే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజలు మాకు సమాధానం చెప్తారు కదా, ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ రోజున ప్రత్యక్షంగా ఒక రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది, పరోక్షంగా ఇంకో రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. మీకెందుకు పొత్తులు అని ఆయన అడుగుతున్నారు. మాకు పొత్తులు కావాలో వద్దో నీకెందుకని అంటున్నా నేను. నీదేదో నువ్వేడు కదా. నిజంగా మాట్లాడితే నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. ఇన్ని హామీలు ఇచ్చాడు కదా, 730 హామీలు మొత్తం కలిపి ఏ హామీ నెరవేర్చాడో చెప్పండి. 15% మించిన హామీలు నెరవేర్చింది కూడా లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకోటి పొత్తులు ఎందుకు అని అంటే, ఒకటి నేను చెప్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అన్నానంటారు కానీ నిజానికి కూడా నేను అంటే ఊళ్ళో మనకి ఒక ఉన్మాది ఉంటాడు ఊళ్ళో. లేకపోతే చాలా సందర్భాల్లో మనం అనకూడదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని పదాలు నేను వాడిను, కానీ ఉన్మాదనే అందాం మనం. ఊరికి ఒక ఉన్మాది తయారైనప్పుడు ఊరు మొత్తం కలిపి ఆ ఉన్మాదిని బయటకు తరిమేయాలని చూస్తారు కదా. అంతే తప్పించి ఓ 10 మంది, ఇప్పుడు ఆ ఉన్మాదిని 10 మంది అయినా తరమగలరు, కానీ 10 మంది తరుముతున్నారు కదా అని చెప్పి మిగతా 10 మంది ఆ 10 మందికి తోడవడం ఆపరు కదా. ఎందుకనంటే ఊరికి పట్టిన దరిద్రం అది, ఊరికి పట్టిన శని అది, ఊరికి పట్టిన ఒక ప్రాబ్లం అది. సో అలాంటి ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ ఏకమవుతారు. వీళ్ళకి బలం లేదని కాదు, వారి బలం కూడా తోడైతే ఖచ్చితంగా ఒక విధమైనటువంటి అందరూ కలిసి ముందరికి వెళ్తారు. ఎందుకు? అది ఒక సంఘటితమైనటువంటి శక్తి. అది ఒక ఉన్మాదిని మన గ్రామం నుంచి తరమాలి అన్నప్పుడు సంఘటితమైనటువంటి శక్తిగా అందరూ వస్తారు. అది ప్రతి ఒక్కళ్ళ మనసుల్లోంచి వస్తుంది. ఇవాళ ఈ పార్టీయా ఆ పార్టీయా ఇంకో పార్టీయా క్వశ్చన్ కాదమ్మా. భావసారూప్యత కలిగినటువంటి ఏ పార్టీ అయినా సరే, కొద్దో గొప్ప సిద్ధాంతాలు కలిసేటువంటి ఏ పార్టీ అయినా సరే, ఎస్ ఇలాంటి ఒక ఉన్మాదిని మనం తరిమేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా కలిసి పనిచేసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఎవరు విడివిడిగా కూడా ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా సరే గెలుపోవటంలు అనేటువంటివి దట్ విల్ కమ్ యాజ్ అ ప్రాసెస్. కానీ ఇక్కడ గెలుపా ఓటమా అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి అనుక్షణం కూడా గెలుపు ఓటమి రాజకీయం ఇవే తప్పించి ప్రజల మనోభావాలు, ప్రజలకి సంబంధించినటువంటి విషయాలు అవేవి ఆయనకు అసలు పట్టవు. ఇవాళ ప్రజల మనోభావాలకి అనుగుణంగా
నడుచుకునేటువంటి పార్టీలు మావి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఇవాళ? ఇలాంటి ఒక దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి పంపించేయాలి, ఇలాంటి ఒక దుర్మార్గపు నిరంకుశటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పంపించేయాలి, అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి మాట ప్రజలు కోరుకుంటున్నప్పుడు మేమెందుకు దానికి అగెన్స్ట్గా వెళ్తాం? ప్రజలు ఎలా చెప్తే అలా పనిచేస్తాం కదా. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ ఈ మాట ఏదైతే ఉందో, ఇటు జనసేన కావచ్చు, మీరు అన్నట్టుగా ఏమో తెలీదు, బీజేపీ అయినా ఏదైనా సరే ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఇది. ఆ రోజున తెలుగుదేశం జనసేన కలిసినప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి మాటే కదా అది. అంటే ఈరోజు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మా మిత్రులని మేము ఎప్పుడూ బయటకు పంపించలేదు, వాళ్ళేదో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు వెళ్ళారు. నేను ఒకటి చెప్తానండి, డెఫినెట్గా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు. ఒకటి. రెండోది ఏంటి అని అంటే సారూప్యత, భావ సారూప్యత అనే సిద్ధాంతాలకు సంబంధించి ఒక సారూప్యత అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అలా అనుకుంటే 99లో అనుకుంటాం మేము బీజేపీతో కలిసే పనిచేసాం, తర్వాత డిఫర్ అయ్యాం. మళ్ళీ 2014లో కలిసే పనిచేసాం మేము, తర్వాత డిఫర్ అయ్యాం. అప్పుడు ఇష్యూ బేస్డ్గా డిఫరెన్స్ అనేటువంటిది వస్తుందండి ఖచ్చితంగా. చాలా సందర్భాల్లో ఇప్పుడు చాలామంది అంటారు మైనారిటీలకు అన్యాయం జరుగుతుందేమో, మైనారిటీలు ఒప్పుకోరేమో అనేటువంటి మాట కూడా తీసుకొస్తారు. కానీ చాలా సందర్భాల్లో మేము ఎప్పుడు బీజేపీతో ఉన్నా సరే మైనారిటీలు కూడా దాన్ని సపోర్ట్ చేశారు. ఎందుకనంటే అక్కడ ఇష్యూ ఏంటి? దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ పార్టీ. కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో నిజానికి కూడా మేము కండిషనల్గా పెట్టేవాళ్ళం. మేము అధికారంలో ఉన్నా, వాళ్ళతోటి మిత్రపక్షంగా ఉన్న, ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నా సరే ఏదన్నా ఉంటే మేము సింపుల్గా ఒక అంటే అన్కండిషనల్గా అట్లాంటివి ఎవరికన్నా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి బిల్స్ అయినా ఏవైనా సరే ఇష్యూస్ అయినా ఉన్నప్పుడు మేము ఇలా కాదు ఇలా అనేటువంటి ఒక మాట చెప్పగలుగుతాం ఎప్పుడైనా సరే. అండ్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు గమనించండి, వాళ్ళ రోజున ఏదైనా ప్రతిదీ కూడా ప్రజల తరఫు నుంచి ప్రజలకి అనుగుణంగా పనిచేసినటువంటి పార్టీ మాది. సో బీజేపీ తోటి కలిసున్నా విడిపోయినా ఎన్డీఏలో భాగస్వాములుగా వీ హ్యావ్ మెయింటైన్డ్ అవర్ స్టాండ్. అండ్ ఎస్, ఇష్యూ బేస్డ్గా మేము డిఫర్ అయ్యాం, మేము కాదనట్లేదే, మేమేమి లేదు అని అనట్లేదే, ఇష్యూ బేస్డ్గా డిఫర్ అయ్యాం. ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాలకి భంగం వాటిల్లుతోందన్నప్పుడు బయటకు వచ్చాం మేము. కానీ అంతకు మించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నప్పుడు నిజంగా కలవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే కలుస్తామేమో. వాట్స్ రాంగ్? ప్రజల కన్నా ఎక్కువ ఏది లేదు కదా. మాకు రాజకీయంగా ఏముందండి? ఎందుకంటే మేము చూడని అధికారం కాదు, మేము చూడని పదవులు కాదు, ఏది కాదు. కానీ ప్రజలు మెయిన్ కదా, ప్రజా అవసరాలు మెయిన్ కదా, ప్రజా సంక్షేమం మెయిన్ కదా, ప్రజా అభివృద్ధి మెయిన్ కదా. సో మేము ఎప్పుడైనా సరే అదే ఆలోచన చేస్తాం. కొత్త ఉంది అందులో. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటిది ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో అయితే కనుక మళ్ళీ ఒకసారి అర్థమవుతా ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఉన్మాద పాలన నుంచి ఆయన గద్దదించేందుకు ఈ రోజున అన్ని శక్తులు కూడా సంఘటితమవుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ బలం కూడా తమకు తోడైతే దాంట్లో ఎలాంటి ఇది కూడా భేషజాలం లేదు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పితే ఎక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయదు అన్నటువంటి భావన అయితే కనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.